the summer. I know I shine chain like me. Maybe you ain't white with a summer like me. But you mean we know that. అందరికీ నమస్కారం. డాక్యార్డ్ కేటీపీ కళాక్షేత్రంలో ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ప్రతి ఏటా కూడా జనవరి నెలలో ఈ వేడుకలను మేము అంతా కలిపి నిర్వహించుకుంటూ వస్తున్నాం. మరి శ్రీకృష్ణదేవరాయలు మనందరికీ తెలుసు. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప ఉదార ఆయన ఎన్నోసార్లు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రోజుల్లోనే కొండవీడు కానీ ముద్దనీడు కానీ రాజమహేంద్రవరం కానీ ఎన్నో దాంట్లో యుద్ధాల్లో జయించి ఆ పట్టణాలన్నీ కూడా ఆయన 1516 అలాగే 1519లో కూడా సింహాచలం పుణ్యక్షేత్రానికి వచ్చి తన తల్లిదండ్రుల పేరిట తన భార్య పేరిట విలువైన కంఠాభరణాలు అలాగే చెవి పోగులు వజ్రాలు అలాగే పచ్చల పథకం ఎన్నో కంఠాభరణాలతో పాటు విలువైన ఆభరణాలన్నీ కూడా స్వామివారికి సమర్పించారు. తర్వాత 1978లో జరిగిన దొంగతనంలో స్టోర్పురం దొంగలు వాటిని చంద్రవంద చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రాయల వారు సమర్పించిన ఆనవాళ్ళు చాలా వరకు కూడా మన ఆలయంలో భద్రంగానే ఉన్నాయి. అలాగే తిరుపతితో పాటు ఎన్నో పుణ్యక్షేత్రాలకి శ్రీకృష్ణదేవరాయలు గారు తన ఉదారంగా కూడా తన పరిపాలన పూర్తిగా కూడా బంగారు ఆభరణాలు కానీ అట్లాంటివి కానీ అన్నీ కూడా ఎన్నో విలువైన భూములు కూడా ఇచ్చారు. సింహాచలం దేవస్థానాన్ని కూడా 3-4 గ్రామాలు ఆయన టైంలోనే ఇచ్చారు. కాబట్టి రాయల వారు అనేవారు ఏ ఒక్కరి సొత్తు కాదు, మన అందరికీ తెలుగు వారందరికీ కూడా గర్వకారణం. ఆయన పరిపాలనలో విజయనగరం సామ్రాజ్యం ఒక వైభవంగా వెలిగింది. ఆ రోజుల్లో వజ్రాలని రాసులుగా పోసుకునేవారు. అందుకనే ఆయన్ని కులానికి మతానికి కాకుండా ఏకంగా మన అందరికీ కూడా రాయల వారి కీర్తిని భవిష్యత్ తరాలకు కూడా తెలియజేయాలని ఒక మంచి సంకల్పంతోనే ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం. మరి ఇందులో పాల్గొన్న డాక్యార్డ్ ఉద్యోగులు అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఈ కేటీపీ కళాక్షేత్రం సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ